నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. పిల్లలు పుట్టడానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక క్వశ్చన్. సో ట్యూబెక్టమీ చేయించుకున్న తర్వాత యాక్చువల్గా ట్యూబెక్టమీ అంటే ఏంటి? పిల్లలు పుట్టకుండా ఉండడానికి కాన్పులైన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటారు. అంటే ట్యూబ్స్ ఉంటాయి. ఆడవాళ్ళలో ట్యూబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్యూబ్స్లని పిల్లలు పుట్టకుండా ఉండడానికి మేము కనీసము ఉన్న ఈ 6 సెంటీమీటర్స్ అంటే ట్యూబ్ ఒక 6 సెంటీమీటర్ల వరకు ఉంటుందండి. ఈ 6 సెంటీమీటర్లలో మేము ఆపరేషన్ చేయడానికి 1.5 నుంచి 2 సెంటీమీటర్స్ అంటే 1.5 నుంచి 2 సెంటీమీటర్ల వరకు మేము తీసుకుంటాం. అంటే ఆ ట్యూబ్స్ని తీసుకొని వాటికి లైగేట్ చేసి కట్ చేస్తామన్నమాట, అంటే కత్తిరిస్తాం. సో అది సపరేట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 1 నుంచి 5 వరకు 2 సెంటీమీటర్ల వరకు కట్ చేసినప్పుడు మనకు ఉన్న 6 సెంటీమీటర్లలో 3 నుంచి 3.5 సెంటీమీటర్ల వరకే ఉంటుంది, లేదా 4 సెంటీమీటర్ల దాకా ఉంటుంది. సో మేము ఈ సెంటీమీటర్లు ఉన్న తర్వాత ప్లస్ అది కూడా కొంతమంది 2 సెంటీమీటర్స్ లోపల కట్ చేస్తే పర్వాలేదు, కానీ కొంతమంది ఇంకా ఎక్కువ కట్ చేస్తారన్నమాట. సో అలా కట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి నెక్స్ట్ ఉన్న ట్యూబ్ లెంత్ అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు మేము మళ్ళీ రిపీట్ ట్యూబల్ రీకనలైజేషన్, రీఆపరేషన్ అంటారు. ఆ రీఆపరేషన్ చేయించుకున్నప్పుడు అప్పుడు మేము కట్ చేసిన దానిని మళ్ళీ కొంచెము అంటే 0.5 సెంటీమీటర్స్, 0.5 సెంటీమీటర్, అర్ధ సెంటీమీటర్ లేదా ఇంకొక సెంటీమీటర్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నదాన్ని మేము ఫైన్గా కట్ చేసి మళ్ళీ రీఆపరేషన్ అతికించడానికి చూస్తాం. కానీ ఇలాంటి ఆపరేషన్స్ చేసినప్పుడు సక్సెస్ రేట్ అనేది 50% వరకు తగ్గిపోతుంది. మిగతా ఉన్న 50%లలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అది కూడాను ఒకవేళ వచ్చినా కానీ ఎక్టోపిక్ అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీలు ఎక్కువ, అబార్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకో విషయం ఏంటి అంటే ఈ ట్యూబ్స్ని మేము కత్తిరించి మళ్ళీ సూచర్ చేసినప్పుడు సరిగ్గా సూచరింగ్ అవ్వకపోతే వాళ్ళలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ముందుగానే ఉండింటే కనుక అవి అతుక్కున్నా కానీ మంచిగా ఫ్యూజ్ అవ్వే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు 4 సంవత్సరాల లోపల అంటే ట్యూబెక్టమీ చేయించుకునేది 4 సంవత్సరాల లోపల చేయించుకున్న వాళ్ళు రీఆపరేషన్ చేయించుకుంటే సక్సెస్ రేటు 60% వరకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కానీ 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ 4 సంవత్సరాల తర్వాత చేయించుకుంటే మాత్రం ట్యూబల్ రీకనలైజేషన్ చేయించుకున్న, రీఆపరేషన్ చేయించుకున్న సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇంతకుముందు రీఆపరేషన్ చేసి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. అంటే 100 మందిలో 5 నుంచి 10 మంది వాళ్ళకి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఆప్షన్ అనేది లేదనమాట. ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఉండింటాయి, లేదంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీలోనే వచ్చి ఉండాలి, లేదు అంటే అసలు ప్రెగ్నెన్సీనే రాకపోయి ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి ఛాన్సెస్ ప్రీవియస్గా ఉండేది. ఇప్పుడు మాత్రం మనకి ఐవీఎఫ్ అనేది చాలా అడ్వాంటేజ్ అండి. వీళ్ళల్లో మనం డైరెక్ట్గా ఈ ట్యూబ్స్ని మనం కన్సిడర్ చేయం. ఈ ట్యూబ్స్ని కన్సిడర్ చేయకుండా ఓవరీస్ని మనం స్టిమ్యులేట్ చేసి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి హస్బెండ్ స్పర్మ్ని ఈ ఓవం పికప్ చేసిన తర్వాత ఆ ఊసైడ్స్కి మనము హస్బెండ్ స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి వాటిని ఫ్రీజ్ చేస్తాం. ఫ్రీజ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ సైకిల్స్లలో మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట. ఎఫ్ఈటీ చేస్తే సక్సెస్ రేట్ అనేది చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ విధానం మనం ఎందుకు చూస్తున్నామంటే ఆల్మోస్ట్ అంటే దాదాపుగా 50% వరకు పని తగ్గించేస్తుంది అనమాట. ఈ ట్యూబ్స్ని ఆపరేషన్ చేయడం వల్ల ఏమవుతుంది, చాలా వరకు పేషెంట్కి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ 1 నెల, 2 నెలలు లేకపోతే 3 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఆ ట్యూబ్స్ బాగున్నాయా లేదా అని మళ్ళీ హెచ్ఎస్జీ అని ఒక టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి. ఇదంతా ఒకటి అయితే ఆమెకి ముందు సిజేరియన్లు అయ్యింటే కనుక ఖచ్చితంగా కొంతమందికి అతుకులు ఉంటాయి. ఆ అతుకులన్నీ క్లియర్ చేశాక మళ్ళీ ఆ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకొని హ్యాపీగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి వెళ్తే మాత్రం చాలా వరకు అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ట్యూబల్ రింగ్స్ అని పెడతారు, లాప్రోస్కోపీ ట్యూబల్ రింగ్స్ అంటారు, బటన్ హోల్ ఆపరేషన్ అని అంటారు. బటన్ హోల్ ఆపరేషన్లో కూడా ఆ ట్యూబ్స్ కత్తిరించినా కానీ మళ్ళీ రీఆపరేషన్ చేసేటప్పుడు మేము 2 సెంటీమీటర్లు లేకపోతే 0.5 సెంటీమీటర్స్ దాదాపు మాకు నష్టమే ఉంటుంది.
ఆ 2-3 సెంటీమీటర్ల లోపల ప్రెగ్నెన్సీ రావాలి అంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఆప్షన్స్ పెట్టే కంటే కూడా ఐవీఎఫ్ ఇక్సీ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ దానికి పోతే మాత్రం సక్సెస్ రేట్ బాగా ఉంటుందని తెలుసుకోవచ్చు. నమస్తే.